నా కోడలు అనన్య ఇప్పుడు లోకజ్ఞానం లేని చిన్నపిల్లతో సమానం. అటువంటి నా కోడల్ని ఇంతలా అవమానించడానికి మీకు అసలు మనసులో వచ్చింది ఆనంద అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు మీరు మమ్మల్ని ఎంత చిన్న చూపు చూస్తారో ఈరోజే నాకు అర్థమైంది. నీ కొడుకు దర్శనే బిజినెస్ డెవలప్ అవ్వడానికి కారణం కదా. నా కొడుకు రోహిత్ ఏమీ చేయలేదు కదా. నీ కొడుకు దర్శన్ ఎంత కష్టపడ్డాడో నా కొడుకు రోహిత్ కూడా అంతే కష్టపడ్డాడు. కానీ పేరు మాత్రం నీ కొడుక్కి. నీ కోడలు అదృష్టం వల్లే ఈరోజు బిజినెస్ ఇంత పైకి ఎదిగింది కదా అని చెప్పి లీలావతి అంటూ ఉంటే లీలావతి మాటలకు ఆనంద షాక్తో అక్క అదేంటక్క కొత్తగా నీ కొడుకు నా కొడుకు అంటూ వేరు చేసి మాట్లాడుతున్నావో, మనం ఇద్దరం ఎప్పుడైతే ఈ ఇంటికి తోడి కోడలుగా వచ్చామో అప్పటి నుండి మన మధ్య చిన్న మనస్పర్ధలు లేకుండా ఎంతో చక్కగా తోడబుట్టిన అక్క చెల్లెలలాగా కలిసున్నాము. ఇన్నేళ్ళుగా లేంది కొత్తగా ఇప్పుడు నువ్వు నీ కుటుంబం నా కుటుంబం అంటూ విడదీసి మాట్లాడటం ఏంటక్క? ఇది నువ్వు కాదు, ఖచ్చితంగా నీ మనసుని ఎవరో మలినం చేశారు, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో లీలావతి నేనేమి చిన్నపిల్లను కాదు ఆనంద, నా కళ్ళ ముందే ప్రతిదీ కనిపిస్తూ ఉంటే నా మనసు ఎవరు మార్చాల్సిన అవసరం లేదు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. శరణ్య ఏ ఇంటి నుండి అయితే కోడలుగా వచ్చిందో అనన్య కూడా అదే ఇంటి నుండి కోడలుగా వచ్చింది. ఏదో దీని టైం బాగోలేక గడప మీద పడి తలకు దెబ్బ తగలడం వల్ల అప్పటి నుండి మతి స్థిమితం కోల్పోయి ఇలా ఉంది. లేకపోతే ఇప్పుడు నీ కోడల్లాగే నా కోడలు అనన్య కూడా ఎంతో గొప్ప పేరు తెచ్చుకునేది. ఇది ఇలా ఉన్నప్పటికీ దాని మీద జాలి చూపించకుండా ఎక్కడ అనన్యకు పేరు వచ్చేస్తుందో అన్న అక్కసుతో మొదటి నుండి శరణ్య తనతో ఎలా ప్రవర్తిస్తుందో నేను చూస్తూనే ఉన్నాను. అనన్యకు ట్రీట్మెంట్ జరగకుండా ఎప్పటికీ అది పిచ్చిదానిలాగే ఉండిపోవాలని చెప్పి శరణ్య ఎన్నో ప్రయత్నాలు చేసిందని చెప్పి లీలావతి అంటూ ఉంటే అక్క నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, శరణ్య ఎప్పటికీ అలా చెయ్యదక్క అని ఆనంద అంటూ ఉంటుంది. అమ్మ ఆనంద బాగుంది, నీ కోడలంటే నీకు ప్రేమ ఉండొచ్చు, అందుకు నువ్వు తనని నెత్తిన పెట్టుకొని ఎన్ని పూజలైనా చేసుకో. ఇంకొకసారి శరణ్య నా కోడలి విషయంలో ఇలా ప్రవర్తిస్తే నేను అసలు చూస్తూ ఊరుకున్న ఆనంద అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద నీతో మొట్టమొదటిసారి నేను ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించక్క. ఇప్పటి వరకు నేను ఈ కుటుంబానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే నిన్ను కూడా అడిగిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నా కోడల్ని ఇలా అపార్థం చేసుకుంటూ ఉంటే చూస్తూ ఉండలేక చెప్తున్నాను. శరణ్య ఎప్పటికైనా ఇంటి పేరు నిలబెట్టాలని కోరుకుంటుంది. ఈ కుటుంబం కలిసి ఉండడానికి తను ఎంత త్యాగమైనా చేస్తుంది. ఈ అనన్య కుటుంబాన్ని విడదీయడానికి ఎన్ని కుట్రలు పన్నిందో నీకు తెలియంది కాదు అని చెప్పి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నువ్వు మాట్లాడక్క అని ఆనంద అంటూ ఉంటే ఇక చాలు ఆప ఆనంద, ఇప్పటికే మన మధ్య మాటలు కోటలు దాటాయి. ఇంకా నేను నీతో వాదించి ఈ గొడవను పెద్దది చేయాలనుకోవడం లేదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇకపై మన రెండు కుటుంబాలు కలిసి ఉండవు, మేము వేరు కాపురం పెడతామని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద అక్క ఒకటిగా ఉండాల్సిన మన ఉమ్మడి కుటుంబం విడిపోతే ఈ ఆనంద నిలయానికే చెడ్డ పేరు వస్తుంది. వద్దక్క, దయచేసి అంత పెద్ద నిర్ణయం తీసుకోకు. కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, వాటిని సర్దుకుపోవాలక్క, ఒక్కసారి ఆలోచించు అని ఆనంద అంటూ ఉంటుంది. దాంతో లీలావతి లేదా ఆనంద, ఇప్పటి వరకు మేము ఎంతగానో ఓపిక పడ్డాము. ఇక్కడ ఇంటికి పెద్ద అయినప్పటికీ మా ఆయనకు కానీ నా కొడుకు కానీ నాకు కానీ ఎటువంటి విలువ లేదు. ఈ ఇంట్లో ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా నువ్వు నీ కోడలు దర్శన్ మీ వరకే నిర్ణయాలు తీసుకుంటారు. మమ్మల్ని కేవలం పనుల కోసం వాడుకుంటారు. మీ బిజినెస్ ఎదుగుదలకు మేం కావాలి, కానీ మీకు గుర్తింపు వచ్చినప్పుడు మాత్రం మేము అక్కర్లేదు. అందుకే వేరు కాపురం పెట్టాలని మేము నిర్ణయించుకున్నామని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద అక్క దయచేసి తొందరపడద్దు, నాకు ఒక 3 రోజులు సమయం ఇవ్వు.
ఈ సమస్యకు నేనే ఒక పరిష్కారాన్ని ఆలోచిస్తాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో లీలావతి, సరే ఆనంద, 3 రోజులంటే 3 రోజులు మాత్రమే నీకు టైం ఇస్తున్నాను. ఏం ఆలోచించుకుంటావో ఆలోచించు. తర్వాత నువ్వు చెప్పే విషయానికి మేము కన్విన్స్ అవ్వకపోతే మాత్రం మేము వేరు కాపురం పెట్టడం మాత్రం కన్ఫర్మ్ అని చెప్పి లీలావతి ఆనందకు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత ఆనంద బాధపడిపోతూ ఉంటే అప్పుడు అనన్య గులాబీ పువ్వులను ఆనంద మీద చల్లుతో ఆనంద చుట్టూ తిరుగుతూ, ఎలా ఉంది అత్తయ్య గారు నేను ఆడిన ఆట అని చెప్పి అంటూ ఉంటుంది. నేను ఎప్పుడైతే ఈ ఉమ్మడి కుటుంబంలో అడుగు పెట్టానో అప్పుడే డిసైడ్ అయ్యాను ఈ ఉమ్మడి కుటుంబాన్ని ఉట్టి పగలగొట్టినట్టుగా పగలగొడతానని. ఇక మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే, మీ గేమ్ ఓవర్ అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. అనన్య అలా అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఆనంద చిటికలు వేస్తూ అనన్యకు వార్నింగ్ ఇస్తూ, ఏంటి నువ్వు ఆడిస్తే ఆడడానికి నేను ఆట బొమ్మను అనుకుంటున్నావా? ఆది పరాశక్తి అంశతో పుట్టిన ఆనంద భైరవి ఇక్కడ. అంత సులువుగా నీ చేతిలో నేను ఓడిపోతానని ఎలా అనుకున్నావే? బాగా గుర్తుపెట్టుకో, నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అంటూ అనన్య చేతిలో ఒక వాచ్ని పెడుతూ, 3 అంటే 3 రోజుల్లో నిన్ను ఈ ఇంటి నుండి వెళ్ళగొడతాను. నీ నిజ స్వరూపాన్ని అక్క ముందు, రోహిత్ ముందు బయట పెట్టి వాళ్ళే నేను మెడ పట్టుకొని బయటకు గెంటెలాగా చేస్తాను. అలా గెంటెయ్యకపోతే నా పేరు ఆనంద భైరవే కాదు అని చెప్పి ఆనంద అనన్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఆనంద ఇచ్చిన వార్నింగ్తో అనన్య భయంతో వణికిపోతూ ఉంటుంది. ఆనంద అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కాంచన అనన్య దగ్గరకు వచ్చి, ఏంటమ్మ ఇది? ఈ ఆనందకు నువ్వు షాక్ ఇస్తావేమో అనుకుంటే ఆ ఆనంద రివర్స్లో మనకి షాక్ ఇచ్చిందేంటి? నిజంగానే ఆ ఆనంద అనుకున్నట్టుగా మన ఇంట్లో నుండి గెంటే ఇస్తుందా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అనన్య, ఆ ఆనంద తలుచుకుంటే ఖచ్చితంగా మనల్ని గెంటేయగలదు, కానీ మనం అంతకంటే ముందే ఈ ఆనందను శరణ్యను ఇరికించడానికి ఏదైనా విషయం దొరుకుతుందేమో దాని గురించి ఆలోచించాలి. ఈ ఆనంద నా గురించి ఎన్ని చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మా అత్తయ్య గారు నమ్మకూడదు. ఆల్రెడీ ఆనందకు మా అత్తయ్యకి గొడవ ముదిరిపోయింది. ఇప్పుడు వీళ్ళ మధ్య ఉన్న గొడవను పెద్ద చేయాలి, అప్పుడే నేను తప్పించుకోవడం ఈజీ అవుతుంది అని చెప్పి అనన్య తర్వాత రోజు ఉదయాన్నే లీలావతి తాగే కాఫీలో విషం కలుపుతుంది. ఏంటమ్మా ఇది? ఏంటి పౌడర్ కలుపుతున్నావు అని చెప్పి అనన్యతో కాంచన అంటూ ఉంటే ఇది విషం అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఏందమ్మా ఇది? మీ అత్తని ఏకంగా పైకి పంపించేద్దామని డిసైడ్ అయ్యావా ఏంటి అని చెప్పి కాంచన అంటూ ఉంటే, లేదమ్మా, మా అత్తని పైకి పంపించేస్తే నాకేమొస్తుంది? ఈ విషం కలిపిన కాఫీ ఇప్పుడు శరణ్య మా అత్తయ్యకి తీసుకువెళ్ళి ఇస్తుంది. ఇది తాగిన కొద్దిసేపటికే మా అత్తయ్యకి వాంతులు అవుతాయి. ప్రాణాలకు ప్రమాదం ఏమీ ఉండదు, కానీ కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుంది. శరణ్య మా అత్తయ్యని చంపాలని చూసిందని చెప్పి మా అత్తయ్య రెచ్చిపోయి గొడవ చేస్తుంది. అప్పుడు గొడవ ఇంకా పెద్దదిగా ముదిరిపోతుంది. నువ్వే చూస్తూ ఉండు అని చెప్పి అనన్య కావాలని అలా విషం కలిపిన కాఫీని శరణ్య లీలావతికి ఇచ్చేలాగా చేస్తూ ఉంటుంది. మరోవైపు శరణ్య కాంచనకు కూడా కాఫీ ఇవ్వడంతో అప్పుడు లీలావతి తాగిన కాఫీ, కాంచన తాగిన కాఫీ రెండింటిని కూడా ఆనంద మార్చేస్తుంది. కాఫీ తాగిన కొద్దిసేపటి తర్వాత లీలావతికి ఏమీ కాకపోవడంతో అనన్య కాంచన ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. కాంచనకు వాంతులు మొదలవుతాయి. ఇక దాంతో కాంచన, ఏందమ్మీ ఇది? నువ్వు చెప్పిన వాంతుల ఎఫెక్ట్ నా మీద పడిందేంటి అని అంటూ ఉంటే అప్పుడు ఆనంద అక్కడికి వచ్చి చిటికలు వేస్తూ, ఇంకా మీకు అర్థం కాలేదా? మీ విషం ప్లాన్ రివర్స్ అయింది. అక్క తాగాల్సిన కాఫీ నువ్వు తాగేశావు. నీ గురించి ఇంత తక్కువ అంచనా వేస్తానని ఎలా అనుకున్నావు అనన్య? చెప్పాను కదా నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని. ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా నిన్ను బయటకి పంపించే తీరుతాను. అప్పటి వరకు నువ్వు ఎన్ని వేషాలు వేసినా సరే నీ ప్లాన్స్ అన్నీ కూడా నేను ఇలాగే తిప్పి కొడతాను అని చెప్పి ఆనంద అనన్యకు మరొకసారి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇక అప్పుడు ఆనంద ఆటకు విలవిల్లాడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.